జైపూరు మండలము రసుల్పల్లి టైగరు అహర్నిశలు కార్మికుల హక్కులకై శ్రమించెను. ఓలు బెల్ట్ కేకింగ్ జనకు ప్రసాద్ సారు మంత్రులే మెచ్చిన మా రాజు మా సారు. రాముని గుణమే నీది రామబాణమే మాట వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు గంట. అన్యాయాన్ని చూస్తే ఆగదులే నీ అడుగే అవతలోడు ఎంత వాడైనా ఎదురెనుతావంట. ఓర్వని కల్లే నీకు సంకల్లే ఇస్తున్నా తెంచేస్తావే ఏ ఆపద పిలుపును విన్నా. ఏ ఆడబిడ్డకు అయినా ఏ అన్న తమ్ముడికైనా ఏ చిన్న గాయం అయినా వస్తది ఆవేశం తిరగేస్తది నీ మీసం. రెప రెప రెపలాడుతది నువ్వు ఎగరేసిన జెండా పన్న నువ్వేగా నిరుపేదోళ్లకు అండా ధన 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 మోగు. ఈరోజు హైదరాబాద్లో ఇంటెక్ సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ బి జనక్ ప్రసాద్ మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి చర్చించడం జరిగింది. ప్రధానంగా మారుపేర్ల మార్పిడి, సొంతింటి కలను నెరవేర్చడం, పేర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ, కార్మికుల మరియు సూపర్వైజర్ల ఆశలను అడియాసలు చేస్తున్న మెడికల్ బోర్డును ప్రక్షాళన చేయాలని, గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అత్యుత్తమ ఉత్పత్తిని లాభాలను గడించిందని కార్మికులకు వెంటనే 35% లాభాల వాటాను ప్రకటించాలని తదితర అంశాలపై వారితో చర్చించడం జరిగింది. జనక్ ప్రసాద్ గారు మాట్లాడుతూ సింగరేణి విస్తరించి ఉన్న 11 నియోజకవర్గాల్లో కార్మిక లోకం కాంగ్రెస్ పార్టీకి అగ్ర తాంబూలం ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సింగరేణి కార్మికులు కృషి ఎంతో ఉన్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీపై కార్మికులోకానికి ఎంతో విశ్వాసంతో ఉన్నదని, వారి సమస్యలను త్వరగా తీర్చాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులు దేశ అభివృద్ధిలో తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక భూమిక వహిస్తున్నారని, వారి సమస్యలను తీర్చడం తన బాధ్యతని, త్వరలోనే ఇంధన శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో సింగరేణికి సంబంధించిన అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసేలా తగు సూచనలు ఇచ్చి వారి సమస్యల పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదే